గుడ్ ఈవినింగ్ బాడలా ఆగన్నా సిఎస్ సిఎస్ ఓకే గుడ్ ఈవినింగ్ మామయ్య. ఇప్పుడు నేను నిన్న ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా. నేను అడిగిన దానికి క్వశ్చన్ చెప్పాలి. ఓకేనా నువ్వు? మామయ్య ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు దానికి ఆన్సర్ చెప్పాలన్నమాట. అంటే ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నా నిన్ను. ఓకే నువ్వు అత్తకి చెప్పండి ఒక సీక్రెట్ చెప్పాలి. చెప్పు అత్తకి చెప్పండి ఒక సీక్రెట్ చెప్పాలి మాకు. నాకేం తెలుసు నీ సీక్రెట్లే మావయ్య, నీ సీక్రెట్లే. నువ్వు అత్తకి ఈ సీక్రెట్ చెప్పలేదు, ఆ సీక్రెట్ నాకు చెప్పు. చెప్పు మన ఆడియన్స్ కి చెప్పు. అట్లానా? చెప్పు. అత్త సీక్రెట్ ఏముంది? వ్యాపారం. నీ గురించి నువ్వు చెప్పాలి, అంటే నీ గురించి నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. చెప్పు. నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలా? ఇంట్రొడ్యూస్ అంటే ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పుట్టావు, 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చదివావు, అవన్నీ చెప్పు. ఇప్పుడు నేను మా ఊళ్ళో 5th క్లాస్ దాకా చదివాను. 5th క్లాస్ దాకా? అక్కడ నుంచి మా ఊరు పక్కన మునగోడు ఉంది, మునగోడులో 7th దాకా చదివాను. అదే 5th క్లాస్? 5th నుంచి 7th దాకా. తర్వాత ఊటుకూరు పక్కన 7th నుంచి 10th దాకా అక్కడ చదివాను. ఓకేనా? తర్వాత వచ్చేసి గుంటూరు వచ్చాను, మా అక్కయ్య గారి ఇంట్లో ఉంటా. రెడ్డి కాలేజీలో చదివాను. ఏ రెడ్డి కాలేజ్ లో? రెడ్డి కాలేజ్ గుంటూరు. గుంటూరులోనా? అంతా డిస్కంటిన్యూ చేశాను. ఎందుకు డిస్కంటిన్యూ చేసావు మామయ్య? పాస్ అవ్వలేదు. అదంతా కామన్ మామయ్య, పాస్ అయిన పాస్ అవ్వ చదువుకుంటూ పోవాలి. అయిపోయిన అందరితో డిస్కంటిన్యూ చేసి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాను. మా ఊరు వెళ్ళి వ్యవసాయం చేశాను. తర్వాత పెళ్లి సంబంధాలు చూశారు. సింజాంపేటలో మురికాం. ఫస్ట్ సంబంధం మురికామే. పెళ్లి సంబంధాలకు వెళ్ళాం. మా మేనత్ తీసుకెళ్ళింది, కుదిరింది, పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ళు ఏదో పనికి వెళ్ళాం. తర్వాత వ్యాపారం మొదలు పెట్టాం. బానే ఉంది ఇప్పుడు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కదా, ఎలా వచ్చింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని? అది అత్త ఆలోచన. అత్త ఇంట్రెస్ట్ బట్టి కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అనమాట. ఓకే గుడ్. వాట్ ఆర్ యువర్ స్ట్రెంత్? అంటే నీ స్ట్రెంత్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి? నా స్ట్రెంత్ వీక్నెస్ అత్త. నువ్వు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళావు, కాలేజ్కి వెళ్ళావు కదా, ఒక మెమరీ చెప్పు. అంటే నీకు చాలా ఇష్టం, ఒక ఈ మెమరీ గుర్తుండిపోయిద్ది అని ఒక మెమరీ. మేము రోజు సాయంత్రం పూట రోజు ట్యూషన్కి వెళ్ళాము 7th క్లాస్. అప్పుడు మా అంతా ఆడపిల్లలు కో ఎడ్యుకేషన్ మాది. అక్కడ సాయంత్రం దెయ్యం వస్తుందని చెప్పి భయపెట్టి ఆడపిల్లలు భయపెట్టాం. నువ్వు మీ ఫ్రెండ్సా? అవును. ఎస్కిస్ని. ఈ విషయం నాకు నచ్చదు అనే ఒక విషయం. అన్ని విషయాలు నచ్చుతాయి, ఏదో ఒకటి ఉండేది కదా. నచ్చని విషయం లేదు.